ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కి రబీలోకి అడుగుపెట్టాం. రబీలో ఉండే విపరీతమైన చలి, చివర్లో ఉండే అధిక ఎండలను వరి పైరు తట్టుకోవాలంటే పైరుకు అన్ని రకాల పోషకాలను సమగ్రంగా వేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పైరు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తుంది. అంతేకాక నూక శాతం కూడా తగ్గుతుంది. యాసంగి వరిలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె పవన్ చంద్రారెడ్డి. రబీలో సాగు చేసే వరిలో పోషకాల యాజమాన్యం గమనించినట్లయితే వరి సాగులో వరి పెరుగుదల కానీ దాని దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనది ఎరువుల యాజమాన్యం. రైతు సోదరులు సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు, జీవన ఎరువులు అంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా వీటిని వాడుతూ రసాయనిక ఎరువులతో పాటు వీటిని కూడా వాడడం వల్ల నాణ్యమైన దిగుబడులు, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకు సేంద్రియ ఎరువులు చూసుకున్నట్లయితే పశువుల ఎరువు కానీ, కంపోస్ట్ కానీ, అదేవిధంగా వర్మి కంపోస్ట్, వీటిని రసాయనిక ఎరువులతో పాటు వాడినట్లయితే మనకు భూసారం పెరగడమే కాకుండా నత్రజని కనీసం 20 నుండి 25% వరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్టె ఎరువులైనటువంటి అపరాలు కానీ, పిల్లి పెసర, జనుము, జీలుగా వీటిని కూడా మనం వరిని నాటే ముందు పొలంలోనే సాగు చేసుకొని దుక్కిలో దున్నడం వల్ల, కలియ దున్నడం వల్ల మనకు సుమారు 20 నుండి 25% వరకు నత్రజని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా జీవన ఎరువులైనటువంటి అజోలా, అజోస్పైరిల్లం, అజోటోబ్యాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గా ఇటువంటి జీవన ఎరువులను కూడా మనం వాడినప్పుడు దాదాపు నత్రజని శాతాన్ని 10 నుండి 12% వరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ భాస్వరం ఎరువులను అంటే భాస్వరం కరిగించే ఎరువుల్లో ముఖ్యమైనది ఫాస్ఫోబ్యాక్టీరియా, లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని కూడా మనకు పైరుకు అందిస్తుంది. ఈ విధంగా మనకు సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు, జీవన ఎరువులు వీటిని రసాయనిక ఎరువులతో పాటు వాడడం వల్ల భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా నత్రజని కొంతవరకు తగ్గించడం, అదేవిధంగా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఇక రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు రబీలో సాగు చేసే వరకు సిఫారసు చేసిన మోతాదు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, అదేవిధంగా 16 కిలోల పొటాష్ను సిఫారసు చేయడం జరిగింది యూనివర్సిటీ ద్వారా. 48 కిలోల నత్రజని సూటి ఎరువుల రూపంలో అంటే యూరియా రూపంలో వేసుకున్నప్పుడు దాదాపు 104 కిలోల యూరియా, అదేవిధంగా 24 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్కి దాదాపు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 16 కిలోల పొటాష్ని అందించడానికి దాదాపు 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించాల్సి ఉంటుంది. ఈ నత్రజని అనే పోషకం ముఖ్యంగా పైరు త్వరగా మరియు ఏపుగా పెరగడానికి, ముదురు ఆకుపచ్చదనాన్ని కలిగించడానికి, మొక్కల్లో మాంసకృతుల శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ నత్రజని అనే పోషకానికి నేలలో కదిలే గుణం అధికంగా ఉండడం వల్ల ఇది వివిధ రూపాల్లో కోల్పోవడం జరుగుతుంది. సో దానికి గాను మనం ఈ నత్రజని అనే పోషకాన్ని సిఫారసు చేసిన పూర్తి మోతాదును ఒకేసారి కాకుండా 3 నుంచి 4 దఫాలుగా వేసుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే మనం 3 దఫాలుగా వేసుకుంటే అంటే దమ్ములో కానీ, తర్వాత బాగా దుబ్బు చేసే దశలో కానీ, తర్వాత అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం నత్రజని కోల్పోయే స్వభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని కంపెనీలు కూడా నీమ్ కోటెడ్ యూరియాని విక్రయిస్తున్నాయి, అంటే వేప పూత పూసిన యూరియాని. దీన్ని వేయడం వల్ల మనము ఈ నత్రజని వివిధ రూపాల్లో కోల్పోయడాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నత్రజని వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇక భాస్వరం విషయానికి వస్తే ముఖ్యంగా భాస్వరం అనేది వేరు వ్యవస్థ బలంగా ఏర్పడడానికి, అదేవిధంగా పూత కానీ కాత త్వరగా వచ్చేటట్టు చేస్తుంది. అయితే ఈ భాస్వరం యొక్క వినియోగం, భాస్వరం యొక్క అవసరం మొక్కకు తొలి దశల్లో ఉండడం వల్ల సిఫారసు చేసిన పూర్తి భాస్వరాన్ని ఒకే మోతాదులో దమ్ములో వేసుకోవడం వల్ల మనకు పూర్తిగా లభ్యమవుతుంది. అదేవిధంగా ఈ భాస్వరం అనే పోషకానికి నేలలో కదిలే గుణం ఉండదు నత్రజని మాదిరిగా. కాబట్టి మనం ఎక్కడైతే వేస్తామో అది మట్టి రేణువులు అంటిపెట్టుకొని స్థిరీకరణ జరగడం వల్ల ఈ భాస్వరం అనే పోషకం కోల్పోయే స్వభావం ఉండదు. కాబట్టి సిఫారసు చేసిన పూర్తి మోతాదును సింగిల్ ఫాస్ఫేట్ రూపంలో అంటే సుమారు 150 కిలోల సింగిల్ ఫాస్ఫేట్ను మనం చివరి దమ్ములో వేసుకున్నట్లయితే మొక్కకు క్రమంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొటాష్ విషయానికి వచ్చినట్లయితే ఈ పొటాష్ అనే పోషకం ముఖ్యంగా మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అదేవిధంగా మొక్కలు చలి కానీ వేడి కానీ వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కలను చీడపీడలను తట్టుకోవడం అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మొక్కకు కాండం యొక్క గట్టిదనాన్ని పెంచుతుంది. అంతేకాకుండా పైర్ల దిగుబడి నాణ్యతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ పోషకానికి కూడా నేలలో కొంతవరకు కదిలే గుణం ఉండడం వల్ల సిఫారసు చేసిన పూర్తి పొటాష్ మోతాదును అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనకు సుమారు 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. దీన్ని 2 దఫాలుగా నల్లరేగడి నేలలో అయితే పూర్తి మోతాదును ఒకేసారి వేసుకోవాలి దమ్ములో. అదే తేలికపాటి నేలలో అయితే సగం మోతాదును దమ్ములో ఇంకా మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకున్నట్లయితే మనకు పూర్తిగా మొక్కకు లభ్యమవుతుంది. అంతేకాకుండా మనకు కొంతమంది రైతు సోదరులు ఈ సూటి ఎరువులు కాకుండా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కూడా వేస్తుంటారు. మనకు దాదాపు తెలంగాణ జిల్లాలో బీజ్ కానీ బారాబత్తి సోలా అని తర్వాత మిగతా డిఏపి రూపంలో కూడా వేస్తుంటారు. అయితే మనము ఈ ఖర్చు విషయంలో చూసుకున్నప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువుల కన్నా మనం సూటి ఎరువులుగా వేసుకున్నప్పుడు ఈ ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మంచి దిగుబడులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఆ పైరుకు ఎంత ఎరువులు వేసామన్నది ముఖ్యం కాదు, వాటి వేసిన వాటిలో మొక్క ఏ మేరకు వినియోగించుకుంటుంది, అదేవిధంగా మనం 1 కిలో ఎరువు వేసినప్పుడు ఎంతవరకు దిగుబడి పెరుగుతుందనే అంశాలపైన దృష్టి పెట్టి ముఖ్యంగా సిఫారసు చేసిన ఎరువులను సరైన రూపంలో సరైన మోతాదులో సరైన సమయంలో సరైన పద్ధతిలో వేసినప్పుడు మంచి దిగుబడులు నాణ్యమైన దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది. మనకు ముఖ్యంగా ఎరువులు వేసుకునే సమయంలో నత్రజని ఎరువులు కానీ వేసుకున్నప్పుడు బురద పదంలో వేసుకొని తర్వాత 36 నుంచి 48 గంటల్లో తేలికపాటి తడి ఇచ్చినట్లయితే ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది. అయితే మనకు ఎప్పుడైతే ఈ సూటి ఎరువులు వేయడం సాధ్యం కానప్పుడు చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను డిఏపి కానీ బారాబత్తి సోలా కానీ బీజ్ కానీ వీటిని ముఖ్యంగా దమ్ము చేసే సమయంలో కాంప్లెక్స్ ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా తర్వాత పిలక దశలో కానీ అంకురం ఏర్పడే దశలో మనకి సూటి ఎరువులైనటువంటి యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. మనకు కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పైపాటుగా వేసుకోవద్దు. అదేవిధంగా మనకు కొన్ని సమయాల్లో ముఖ్యంగా రబీ కాలంలో కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా జింక్ కానీ ఇనుము లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటు మనం పైరుపై వెంటనే ఈ జింకు కానీ ఇనుము లోప లక్షణాలు గమనించిన వెంటనే జింక్ సల్ఫేట్ రూపంలో కానీ ఐరన్ సల్ఫేట్ రూపంలో పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లోపాలను కూడా సవరించుకునే అవకాశం ఉంటుంది.